సీన్ ఏంటంటే మీరందరూ కూర్చొని సరదాగా క్యారం బోర్డు ఆడుతున్నారు. అప్పుడు శాస్త్రి గారి ఆత్మ ఇక్కడి నుంచి. మన పక్క నుంచి అలా వెళ్ళిపోద్ది. ఏం లేదు, గ్రాఫిక్స్ లో వేస్తాం, మనం చెప్తే అంతే. ఆ శాస్త్రి గారు మేకప్ వేసుకుని రోజంతా ఖాళీ తిరుగుతున్నాడు కదా అని అమ్మని చెప్పావు. అంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రారు భయ్యా. రాపోవడం ఏంటి? డబ్బులు ఇస్తున్నాం కదా. అదే పిలిచినప్పుడు రానన్నాడు. రానన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇందాక డాన్స్ హాల్లో గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తుంటే చూసా. ఆడి వాటానికి గజ్జలకి ఎన్న సంబంధం ఉందా? ఆడి గజ్జలు గళ్ళమంటాయి. ఎక్కడరా వస్తున్నా శాస్త్రి గారు? శాస్త్రి రెమ్యునరేషన్ దొబ్బావు కదా, షూటింగ్ అక్కడ జరుగుతుంటే ఇక్కడ డాన్స్ చేస్తున్నావు ఏంటి? తకిట తదిమి. ఇదే ఈ టాలెంట్ ఏదో కిందకో చూపించు. నేను రాను. నటరాజస్వామి విగ్రహం పెట్టుకున్న ప్రతి ఓడు కళాకారుడు కాదు. కళాకారుడు అంటే ఆయన పాదాల దగ్గర పద్మం లాంటాడు. నేను కళాకారుణ్ణి. అయితే కళ మీద రెస్పెక్ట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. శాస్త్రి, నువ్వు నిజమైన కళాకారుడు అయితే ఆ కళామ తల్లిని గౌరవించు. ఆ టాలెంట్ ఏదో కిందకు చూపించు. అప్పుడే నిన్ను కళామ తల్లి ముద్దు బిడ్డ అంటారు, లేదంటే ముద్దు బిడ్డ అంటారు. రా, అందరూ వెయిటింగ్ అక్కడ. నువ్వే కొట్లే. ఎవరో కొట్టారులే. శాస్త్రి, వచ్చి ఇక్కడి నుంచో. రే, ఫోకస్ చేయి. ఈ మెంటల్ గాడు ఏం చెప్పాడో వాడికి ఏమర్థమైంది. గజ్జలు కట్టుకుని మరి కిందికి వచ్చాను. సడన్గా ఎవరికి కాదు ఒలి. డైరెక్టర్ సెకండ్ యాక్షన్ చెప్పగానే ఆ చివరి నుంచి ఈ చివరికి చాలా నెమ్మదిగా నడుచుకుంటారా, మేము తర్వాత స్పీడ్ చేసుకుంటాం. ఓకేనా? ఏ మోహిని, అక్కడే ఉండిపోయారంటే కిందకి రండి. ఇక్కడ మానిటర్ ఉంటుంది, అందులో చూడొచ్చు. ఆంటీ మీరు కూడా రండి, మిగిలిన యాక్టర్స్ మీట్ అవుతారు కానీ. వదలకు. ఏం లేదు, రెడీయా? టేక్ చేద్దామా? రెడీ, ఆర్డర్, రోలింగ్. కృష్ణ, మా ప్రేమ గెలవాలంటే చచ్చిన మీ పేరెంట్స్ నొప్పించాలి. మెథడ్ యాక్టింగ్ అంటే ఇదా? ఇదిగో అందరూ ఒకసారి శాస్త్రి గారు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి. కమాన్ కమాన్, మన లైట్ ఆఫీసర్స్ కూడా. ఏంటి భయ్య ఫేస్ అలా పెట్టారు? వాడించేసాడు తొక్కల పెర్ఫార్మెన్స్. జస్ట్ పాస్ అయ్యాడు. నేను 10th పాస్ అయ్యాను. ప్రీ క్లైమాక్స్ ఇల్లు ఎరగదీసి వీళ్ళందరి చేత నాన్ స్టాప్ 10 నిమిషాలు చప్పట్లు కొట్టించుకోకపోతే నా పేరు అయ్యానే కాదు. దెయ్యాలతో పుట్టి వీడు కూడా ఏదో ఒక రోజు దెయ్యం అయిపోతాడులే. శంభో.